పైసకు పొదుపు మాటలకు అదుపు ఉండాలి. ఆ రెండు లేకపోతే ఇక మనం గాలిపటం లెక్కనే. అన్నిటికీ మించి మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఉప్పు కారం తింటున్నాం కదా అని ఆవేశానికి పోయి ఏది పడితే అది మాట్లాడితే వెనక సిరికి అడ్రస్లు మార్చుకొని తిరగాల్సి వస్తుంది. అందరికీ భయపడే పరిస్థితి వస్తుంది. ఆఖరికి మన పేరు కూడా మార్చుకునే కథ అవుతుంటుంది. గిట్లనే ఆవేశానికి పోయి ఇప్పుడు మస్తు ఆగమవుతున్నాడు ఓ లీడరు చూడుర్రి. బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబం 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి. మమ్మల్ని మేమేం అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. పేరు మార్చుకోవాలి అని అందరు ఎగబడితే పేరు మార్చుకుంటే అయినా సుత గలీజ్ మాటలు అంటాండ్రు. ఇక నేనేం చేసి చెప్పుర్రి అన్నట్టు మస్తు బాధపడ్డాడు ముద్రగడ పద్మనాభరెడ్డి సారు. పద్ధతి మార్చుకోండి, తిట్టకుండ్రి అన్నట్టు కోరిండు. అంతేకాదు పీఠాపురం ఎలక్షన్లల్లా జనసేనాని ఓడియకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేసి ఓడిపోయిండు కాబట్టి పేరైతే మార్చుకున్నాడు. పేరు మార్చుకున్నట్టు సర్కారు వాళ్ళు ఇచ్చిన కాగితాలు అందరికి పంచిపెట్టిండు. లెక్కకైతే పేరు మార్చుకోవాలంటే 3 నెలలు టైం పడుతుందట. కానీ సారు ఆఫీసర్లను తెలిసిన వాళ్ళను పట్టుకొని 2-3 దినాలనే పని అయ్యేటట్టు చూసుకున్నాడట. ఆలస్యం కాకుండా పేరు మార్చుకున్నా అందరి కోరిక నెరవేర్చిన అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు ఇక ఎట్లా గెలిచిండ్రు కాబట్టి సినిమాలన్నీ పక్కకు పెట్టి ఉత్త రాజకీయమే చేయాలి, పబ్లిక్ కు సేవ చేయాలి, కాపోళ్లను కాపాడుకోవాలి అన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ను కోరిండు పద్మనాభరెడ్డి సారు. సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ 2 కాళ్ళు వేయటం కష్టం. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు. ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. గదా అన్నట్టు ఓడిపోతే ఓడిపోయినా సరే, శాత కాకపోతే శాత కాకపోయింది. పేరు కూడా మార్చుకున్నా. మీరైతే గెలిచిండ్రు కదా, మంచిగా చెయ్యండ్రి, చేసి చూపియండ్రి అన్నట్టు మాట్లాడిండు. అన్నేమో గాని వట్టిగా తిట్టకుండ్రి, మెసేజ్లు పెట్టకుండ్రి అని వేడుకున్నాడు. మరిగా చూడాలి గా మాటలన్నీ ఇప్పటికన్నా ఆగుతాయో లేదో గాని రాజకీయాలలో లీడర్లు సవాళ్లు చేసుడు, ప్రమాణాలు చేసుడు, వెనక సిరికి దులుపుకొని పోవుడు మస్తు సార్లు చూస్తూనే ఉంటాం. కానీ ముద్రగడ సారు మాత్రం మాట తప్పకుండా పేరు మార్చుకున్నాడు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.